జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి విద్యార్థులకు ఊరట లభించింది. నీట్ నోటిఫికేషన్ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్ష నిర్వహించే అధికారం ఎంసీఐకు లేదని స్పష్టం చేసింది. రాష్ట్రాలన్నీ పాత పద్ధతులనే ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది. వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నీట్ ను సిబిఎస్ఈ పాఠ్యాంశాల ఆధారంగా నిర్వహించారు. మన రాష్ట్రంలో రాష్ట్ర పాఠ్యాంశాల ఆధారంగానే ఇంటర్లో విద్యాబోధన జరుగుతోంది. అసలు ఏ ఒక్క రాష్ట్రంలోనూ కామన్ సిలబస్ లేదు. సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్, ఎన్సీఆర్టీ, సిఓబిఎస్ఈ వంటి రకరకాల విద్యా విధానాలు ఉన్నాయి. అందరికీ ఒకే ప్రవేశ పరీక్ష పెడితే చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే నీట్ కి వ్యతిరేకంగా భారత వైద్య మండలి, ఎంసీఐపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ వైద్య విశ్వవిద్యాలయాలు న్యాయ పోరాటానికి దిగాయి. ఎంసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం నీట్ నిర్వహించే అధికారం ఎంసీఐకు లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు ఎంసెట్ ద్వారా యథాతథంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. పాత పద్ధతిలోనే వైద్య విద్య ప్రవేశాల కౌన్సిలింగ్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. రెగ్యులేషన్స్ ఏదైతే అమెండ్ చేశారో ఆ రెగ్యులేషన్స్ ఓన్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఏ పవర్ అయితే ఉందో అది ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఎక్సలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఉంది. కానీ ఇలాగా ఒక సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియాకి కండక్ట్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి రెగ్యులేషన్స్ చేసే పవర్ లేదు. అందుకని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పవర్ లేదని కొట్టివేయడం జరిగింది. అందుకని పాత పద్ధతి ప్రకారం ఏదైతే డిఫరెంట్ రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతుందో అదే కంటిన్యూ అవుతుంది. మన రాష్ట్రంలో ఎంసెటే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఏదన్నా రాష్ట్రాలు ఒకవేళ ఈ సంవత్సరానికి వరకు నీట్ ని ఫాలో అయ్యి ఉంటే అది ఈ ఒక్క సంవత్సరానికి దానికి నీట్ అప్లికబుల్ అవుతుంది. నీట్ కు వ్యతిరేకంగా దాఖలైన అర్జీలపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని తీర్పునిచ్చారు. ఈ విషయంలో జస్టిస్ ఆల్తమస్ కబీర్, జస్టిస్ విక్రమ్జిత్ సేన్లతో మరో న్యాయమూర్తి జస్టిస్ అనిల్ దవే విభేదించారు. అయితే ఏదైతే 2010లో రెగ్యులేషన్స్ ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిందో దాన్ని బేస్ చేసి నీట్ ఉండాలని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ వాదన దాన్ని సుప్రీంకోర్టు ఏంటంటే తిరస్కరించింది. ఈ రోజు ఏదైతే ఆ నోటిఫికేషన్స్ అన్ని క్వాష్ చేస్తూ సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్ లేదని కండక్ట్ చేయడానికి సో పర్టికులర్ గా ఆర్టికల్ 19(1)G డిస్కస్ చేస్తూ పర్టికులర్ గా సో మెడికల్ ఏదైతే ఇష్యూ చేస్తుందో ఆ జీవో ఏంటంటే దాని నోటిఫికేషన్ ఆ రెగ్యులేషన్ ఏదైతే ఉందో అది అల్ట్రా వైరస్ అని సుప్రీంకోర్టు చెబుతూ ఇది 3 జడ్జి బెంచ్ ఏంటంటే ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే విక్రమ్జిత్ సేన్ అయితే వాళ్ళిద్దరూ ఏకీభించారు చెప్పి ఒక్క జస్టిస్ దవే తప్పించి సో ఆయన ఏంటంటే నీట్ ఉండాలని చెప్పి ఆయన కన్ఫర్మ్. సో అల్టిమేట్ గా ఏంటంటే 2:1 రేషియోలో ఏంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే నీట్ ఉండకూడదని చెప్పి ఈ రోజు డిక్లేర్ చేసింది. ఇప్పటికే వైద్య విద్య కోసం ప్రవేశాలు జరుగుతున్నందున తీర్పు ప్రభావం ఏడాది విద్యార్థులపై ఉండదు. కానీ వచ్చే ఏడాది ప్రవేశ పరీక్ష రాయాలనుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉపశమనం లభించినట్లే. సుప్రీం తీర్పు పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.